హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ప్రవళిక. ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి డిఎస్సి అవకతవకలపై నిరసన వ్యక్తం చేసేందుకు ప్రజలు అలాగే నాయకులు కూడా నిరసన వ్యక్తం చేయడానికి సన్నాహాలు చేపట్టారు. ఈ నిరసనలు కూడా మనకు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. 2, 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, చాలా రకాలుగా అడ్డుపడడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. అలాగే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. సో, ఈ అన్నిటి విషయాలపై మనతో పాటు మాట్లాడటానికి సీనియర్ వైసీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు లైన్‌లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మా. సార్, ఓకే. ఎలా తీసుకోవచ్చు అంటారు సార్? డిఎస్సి అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తులపై లాఠీ చార్జ్ చేయడం ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? మా ఇష్టం అమ్మా, మేము ఏం చేస్తాం. మీరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదు, మమ్మల్ని నిలదీసే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. మేము ఈవీఎంల ద్వారా గెలిచాము, ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదు. కాబట్టి మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. డిఎస్సి పెడతాం, లేకపోతే ఇంకొక ఎగ్జామ్ పెడతాం. రేపు ఏపీపీఎస్సి కూడా ఇదే రకంగా మేము తయారు చేసుకొని మా వాళ్ళ వరకు ఇచ్చుకుంటాం. మీరెవరు అడగడానికి? మీరేమైనా మాకు ఓట్లు వేసారా? ఇలా మేము ఈవీఎంల ద్వారా గెలిచాం. ఈవీఎంలో దాదాపు 17 లక్షల ఓట్లు అదనంగా మేము వేసుకొని తలాకాసిని పంచుకొని మేము గెలుచుకున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని అడగడానికి అర్హత లేదు. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే డిఎస్సి అనేది అసలు ఆంధ్ర రాష్ట్రంలో 45,000 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిఎస్సి పోస్టులు 45,000 పోస్టులు ఉన్నాయి. 45,000 పోస్టులకి 16,000 పోస్టులు ఇచ్చి మేమేదో మెగా డిఎస్సి ఇచ్చాం, నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాం, నిరుద్యోగులకి ఉపయోగపడ్డాం అని డబ్బా కొట్టుకోవటం తప్పితే అక్కడ ఒరిగింది ఏం లేదు. డిఎస్సి పరీక్ష నిర్వహణలోనే అవకతవకలు జరిగినాయి. ప్రశ్నాపత్రం లీక్ అయింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం రాసిన వ్యక్తులు జిల్లాలు ఫస్ట్ వచ్చారు. కృష్ణా జిల్లాలో నవీన్ అనే వ్యక్తి, ఇంకో జిల్లాలో ఇంకొక పాప, అట్లా ఫస్ట్ వచ్చారు. వాళ్ళకి పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, అంటే డిగ్రీ చదువుకొని రికమెండేషన్ తోటి ఉద్యోగం పొందినటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పేపర్ డిఎస్సి పేపర్ని తయారు చేయడంలో అతని పాత్ర ఉంది. ఇంతకన్నా దారుణం ఏముంటుందమ్మా? ఆ పత్రాన్ని లీక్ చేసుకున్నారు, అందరికి పంచుకున్నారు, మీరు ఇచ్చుకున్నారు. అంటే దాదాపు 16,000 పోస్టుల్లో 10 నుంచి 12,000 పోస్టులు పేపర్ లీక్ ద్వారా మీరు అమ్ముకున్నారు 15 నుంచి 20 లక్షల వరకు. అంటే ఎంత సొమ్ము మీరు ప్రజల సొమ్ము పోగు చేసుకున్నారు, ఎంతవరకు మీ కార్యకర్తలకి, మీకు సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటే 10-12,000 ఉద్యోగాలు తెలుగుదేశం వాటికి దారాదత్తం చేశారు. దారాదత్తం కూడా అనకూడదు, ఒక్కోటి 15 నుంచి 20 లక్షల లెక్కన అమ్ముకున్నారు. వాళ్ళట్టు కొనుక్కునే శక్తి ఉంది కాబట్టి కొనుక్కున్నారు. ఇంకో మాట ఏమంటారంటే, అవకాశం ఉంటే మీరు కూడా కొనుక్కోండి, మీకు కూడా అమ్ముతాం, మీరు కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నిరుద్యోగులు కానీ డబ్బులు తెచ్చుకోండి, మీకు కూడా ఇస్తాము అని మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఇకపోతే ఇక ఇదేదో వచ్చింది స్పోర్ట్స్ కోటా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో గెంతులు ఆడటం, గోడలు దోకటం, బెల్లం కూడా ఆడటం, గోళీలు ఆడటం, అమ్మా నానాట, చమ్మా చక్కాట, ఈ ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోనే అవకతవకలు జరిగాయి అని కూడా అంటున్నారు. అంటే వాళ్ళకు క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ వాళ్ళకి ఆ కోటా కింద ఉద్యోగం ఇచ్చే సన్నాహాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. 100% మందు అందులో సత్యం లేదు.
స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు అనౌన్స్ చేసింది గవర్నమెంట్. 372 పోస్టులు కాల్ లెటర్స్ పిలిచి ఇచ్చారు. 372 పోస్టులు పక్కాగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకి, తెలుగుదేశం వ్యక్తులు ఎవరైతే డిగ్రీలు పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ అని మన ఊళ్ళలో గ్రౌండ్లో ఆడుకుంటారే, ఆ గ్రౌండ్లో ఆడుకున్న వ్యక్తులు కూడా ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ అని పేరు పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ మీద ఉద్యోగం ఇచ్చారు. నేను అందుకనే చెప్పింది, గోళీలాట, బెల్లంగూడ ఆట, అమ్మా నాన్న ఆట, చిన్నపిల్లలప్పుడు అమ్మా నాన్న ఆట ఆడుకుంటారు, గుర్తుందో లేదో మీకు? అమ్మా నాన్న ఆట, చెమ్మ చెక్క అట్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. వాస్తవంగా నేషనల్స్లో పాల్గొని స్టేట్ స్పోర్ట్స్లో పాల్గొని పథకాలు వచ్చి దేశానికి, రాష్ట్రానికి పరువు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల ఉద్యోగాలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కూడా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని 15 లక్షలు ఇస్తే మేము ఉద్యోగం ఇస్తాం, లేకపోతే మా కాడ అమ్మా నాన్న ఆట ఆడినోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నాము, లేకపోతే పేకాట ఆడుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నాము అని బహిరంగంగా చెప్పారు. ఇది నేనేదో మాట వరుసకో లేకపోతే నా నోటికి వచ్చినట్టు మాట్లాడటం, నా దగ్గర సాక్ష్యం ఉంది, కావాలంటే మీకు వాట్సాప్ కూడా పెడతాను. చిలకలూరుపేట చెందినటువంటి ఊసా శబరినాథ్ అనే వ్యక్తి 8 సార్లు నేషనల్స్ పాల్గొన్నాడు. దాదాపు స్టేట్ మీట్లో దాదాపు 10-12 సార్లు పాల్గొన్నాడు. నేషనల్స్ నుంచి 2 మెడల్స్ వచ్చినాయి. మొన్న కూడా డిఎస్సి ఎగ్జామ్లో అతన్ని ఫస్ట్ పేరు వచ్చింది. గుంటూరు జిల్లాలో 5 పోస్టులు ఉంటే 5 పోస్టులో ఫస్ట్ పేరు వచ్చింది. అతనికి సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసి నువ్వు 15 లక్షలు ఇస్తే నీకు ఉద్యోగం ఉంటుంది, లేకపోతే మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం అని డైరెక్ట్గా కాంట్రాక్ట్ చేసినటువంటి పరిస్థితి నా దగ్గర ఎవిడెన్స్ రూపంలో ఉంది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఎక్కడికి వచ్చైనా ఎవిడెన్స్ ఇస్తాను. ఈ మనం వాయిస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా ఎవిడెన్స్ పెడతాను, మీరు వెరిఫై చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ రకంగా అమ్ముకున్నారు, పోస్టులన్నీ అమ్ముకున్నారు. ఉద్యోగ డిఎస్సి పోస్టులు ఏమో 10-12 వేల పోస్టులు అమ్ముకున్నారు. ఈ స్పోర్ట్స్ కోటాలేమో జీవో నెంబర్ 4 అని తెచ్చి ఎగ్జామ్ అక్కర్లేదు స్పోర్ట్స్ కోటాకి అని జీవో నెంబర్ 4 తెచ్చి ఎగ్జామ్ అక్కర్ లేకుండా ఈ చిల్లరాట్లు ఆడుకునే వాళ్ళకి, ఒంగుడు దూకులు ఆడుకునే వాళ్ళకి, అమ్మా నాన్న ఆడుకునే వాళ్ళకి, చెమ్మ చెక్క ఆడుకునే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు రేపు పిల్లల్ని తీర్చిదిద్దుతారనమాట. ఏది ఆటల్లో తీర్చిదిద్ది భావి భారతావనిలో ఏ స్పోర్ట్స్లో పాల్గొన్నా ఈ తీర్చిదిద్దే వాళ్ళు కూడా ఒంగుడు దూకుళ్ళు, అమ్మా నాన్న, చెమ్మ చెక్క అట్లా ఆడిపిస్తారండి. అంత తప్పితే వాళ్ళు చేయగలిగిన వీళ్ళకి వస్తే కదా వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే మా పార్టీ పరంగా మా నాయకుడు పిలిపించిన మేరకు గత 3 రోజులుగా ధర్నాలు చేశాం. ఇవాళ ర్యాలీ చేశారు. రాష్ట్రం అంతటా ర్యాలీ చేస్తుంటే అణిచివేత కార్యక్రమం, పక్కాగా అణిచివేత కార్యక్రమం. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వందలాది మంది పోలీసులను పెట్టి సమన్వయకర్తలనేమో హౌస్ అరెస్టులు చేసి మాలాంటి నాయకులనేమో రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి వెళ్లకుండా చేసింది కాక సమన్వయకర్తలను అరెస్ట్ చేశారు. బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకుడినే అరెస్ట్ చేశారు. ఆయన ర్యాలీ చేస్తుంటే మా మహిళా కౌన్సిల్ మెంబర్ వరద కళ్యాణి గారిని, ఆమెను కూడా అరెస్ట్ చేశారు. మహిళా ప్రెసిడెంట్, కౌన్సిల్ మెంబరు, ఏపీ కౌన్సిల్ మెంబరు, ఆమెను కూడా ఇట్లా ఒకళ్ళేందమ్మా అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవటం, అరెస్ట్ చేయటం, ఈ డిస్టర్బెన్స్ బాగా చేశారు. అయినప్పటికీ ప్రజలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఎక్కడికక్కడే ప్రజలు, సమన్వయకర్త లేకపోయినా, నాయకులు లేకపోయినా
ప్రజలు వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ర్యాలీలు చేసి వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకి ఇచ్చొచ్చారు. దాన్ని ఎవరు ఆపుతారు? ప్రజలను ఎవరు ఆపుతారు? ఆపలేరు కదా. ఒక నాయకుడిని ఆపుతారు, 10 మంది నాయకులను ఆపుతారు. సమన్వయకర్తను పోకుండా చేశారు. ఇప్పుడు మేము చూస్తే చిల్లూరుపేటలో రజనమ్మ గారిని దాదాపు 12 దాకా బయటికి రాలేదు. 12 తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు దాకా జనం ఎండలో పడి ఉన్నారు. అయినప్పటికీ 12 తర్వాత అయినా పోయి పాదయాత్రను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాం. విషయం అది. కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అణిచివేయాలని ఆలోచన చేస్తుంది. మా పార్టీ అణిచివేసే పార్టీ కానే కాదు. మాకు 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ. ప్రజల అభిమానం, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడినటువంటి వ్యక్తి. మీరు ఎప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో నుంచి తీసేసే పరిస్థితి లేదు. మీరు చెక్క ఆటలకు ఇచ్చినా, ఒంగుడు దుక్కుడు ఆటలకు ఇచ్చినా, అమ్మా నాన్న ఆటలకు ఇచ్చినా ఇంకా 2 ఏళ్ళు సాగించుకుంటారు. అంతకన్నా మీరేం సాగించుకోలేరు. రేపు జరగబోయే ఏపీపీఎస్సీలో కూడా గేదెలు కాసేవాడికి కూడా ఉద్యోగం ఇస్తారు. ఖచ్చితంగా చెబుతున్నాను. ఇలా అంటే గేదెలు కాసేవాడికి కూడా ఉద్యోగం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రకటించాడు ఒకసారి 3-4 నెలల క్రితం, పశువులకు కూడా హాస్టల్ను ఏర్పాటు చేస్తాను. పశువులకు కూడా హాస్పిటల్ ఏర్పాటు చేస్తా అంటే దానికి కూడా గ్రూప్ 1 ఆఫీసర్ ఉండాలిగా హాస్టల్కి. అందుకని గేదెలు కాయడం అనేది కూడా ఒక పెద్ద విద్య అని చెప్పి గేదెలు కాసేవాళ్ళకు కూడా ఏపీపీఎస్సీ ఉద్యోగం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ చేయగలుగుతుంది, చేస్తుంది, చేసి చూపిస్తుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, సిబిఐ ఎంక్వైరీ. మీరు నిజమైన నిజాయితీ పరులు, మీరు నిక్కచ్చిగా ఉద్యోగాలు ఇచ్చారు, ట్రాన్స్పరెంట్గా పరిపాలన చేస్తున్నారు. మీరు ఎక్కడ అవినీతి ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. తప్పు లేదు, మేము కూడా ఒప్పుకుంటాం. తప్పు మాదైతే మేము బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ అయింది. సిబిఐ ఎంక్వైరీలో కనుక వైసీపీ ఆందోళనలన్నీ ఇప్పుడు అని కనుక వస్తే మేము ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పడానికి ప్రతి నియోజకవర్గంలో సమన్వయకర్తతో పాటు అందరం సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిబిఐ ఎంక్వైరీ సరే, రాజీనామా అంటే చేయరు. ఎందుకు? ఈవీఎం తోటికి వచ్చాం కదా, మీరు ఓట్లు లేదు కాబట్టి మేము రాజీనామా చేయమని చెబుతున్నాడు పక్కన లోకేష్ గారు. రాజీనామా చేయదు. సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపిస్తే వైసీపీ ఆందోళనలన్నీ తప్పుడు ఆందోళనని ఆ విచారణ సంస్థలు తేలిస్తే మేము బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే విజయవాడలో బోండా ఉమా, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పరుష పదజాలంతో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరైతే దేవినేని, అవనిగడ్డ, సో వీళ్ళందరి మీద విరుచుకుపడ్డారు సార్. ఈ పరుష పదజాలాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎంతవరకు దారి తీస్తుంది ఈ వ్యాఖ్యలు అనేది? ఏమమ్మా, నేను ఒక మాట చెప్తాను. నేను మాట్లాడితేనేమో బూతులు, వారు మాట్లాడితేనేమో చాగంటి ప్రవచనం. మరి ఆ పరిస్థితిలో ఉంటే మేము కూడా చేయగలిగింది ఏం లేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే అవి పచ్చి బూతులు, దుర్మార్గం, దౌర్జన్యం, లేకపోతే దాష్టికం ఇట్లాంటి మాట్లాడతాయి. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితేనేమో చాగంటి ప్రవచనాలు, లేకపోతే బొత్తురారి సుభాషితాలు అట్లాంటివి మాట్లాడతారు. సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. లేకపోతే ఎవరైతే బాధితుడు ఉంటాడో ఒక్కడు కానీ 100 మంది కానీ ప్రభుత్వం తరపు నుంచి బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు నిరసన చేసే హక్కు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడింది. అట్ట మేము నిరసన చేస్తున్నాం. వచ్చాడు మల్లాది విష్ణు మీద కోడిగుడ్లు వేపించాడు, మల్లాది విష్ణు మీద కొట్టించాడు, కర్రలతోటి తిట్టించాడు. మహిళలను తీసుకొచ్చి లోకేషన్ తిడతావురా మా కొడక అని చెప్పి అయ్యే సుభాషితాలు అనేది నేను అనేది. వాళ్ళు మాట్లాడిన సుభాషితాలు. పైగా వాళ్ళు తిట్టి ఇంత చేసింది కాక మల్లాది విష్ణు గారి మీద కేసు పెట్టారు. తిట్టినటువంటి బోండా ఉమా మీద లేదు, తిట్టినటువంటి తెలుగుదేశం
కార్యకర్తల మీద లేదు, కొట్టినటువంటి తెలుగుదేశం నాయకుల మీద లేదు. మల్లాది విష్ణు గారు తద్వారా ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక 100 మందినో 80 మందినో కేసులో పెట్టారు. దుర్మార్గాలు ఎంతకాలం తాగుతాయమ్మా? ఆయన దేవుడు అని ఒకటి చూస్తూ ఉంటాడు. మేమేమన్నా మిమ్మల్ని తిట్టినా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించిన మీరు ఎగబడచ్చు. మేము సహేతుకమైనటువంటి కారణం, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అక్రమంగా మీరు పోస్టింగ్లు ఇచ్చుకున్నారు, డబ్బులు అమ్ముకున్నారు, వాటిని రుజువు చేస్తామని దాని మీద విచారణ జరిపించండి. సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ జడ్జి గారి ద్వారా కానీ సంబంధిత మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము ఒక డిమాండ్ తోటి ప్రజల్లోకి వెళ్తున్నాం. అది డిఎస్సిలో పాల్గొన్నటువంటి అభ్యర్థులందరూ మాకు సహకరించారు. ముందుగా మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు లేకుండా మేము చేయలేం కదా. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు సహకరించారు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, కాల్ లెటర్లు, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ కార్డులు తీసుకొచ్చి చూపించారు. అయితే చంద్రబాబుని, లోకేష్ని తిడితే నా కొడకల్లారా మీ అంతు చూస్తాను. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని, దేవినేని అవినాష్ గారిని, పేర్ని నాని గారిని పేర్లు పెట్టి బోండా ఉమా గారు సీనియర్ ఎమ్మెల్యే తిట్టడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేసాం. మేమే మాట్లాడు. మరి ఎవరు రౌడీలో, ఎవరు దుర్మార్గులో, ఎవరు దుశ్చర్యలకు పాల్పడ్డారో, ఎవరు దౌర్జన్యానికి, దాష్టికానికి పాల్పడ్డారో ప్రత్యక్షంగా చూసాం. ఆయన విజ్ఞతకే వదిలిపెట్టాం. మేము కూడా ఆయన్ని మేమే ఒక మాట అంటలా. సీనియర్ ఎమ్మెల్యే అయ్యుండి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి పాదాక్రాంతుడు అయి వాళ్ళ ప్రాపకం కోసం మొన్నేదో ముద్రగడ మీటింగ్లో, ముద్రగడ సంతాప సభలో ఏదో మాట్లాడానని దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసమే ఈ డ్రామా అంతా. అక్కడ 100కి 100 మార్కులు పడాల. అందుకని ఈ కాంపెన్సేట్ చేసుకోవడం కోసమే ఈ డ్రామా ఆడాడు. తిట్టు, నీకు నోరు ఉంది, తిడుతున్నావు, అధికారం ఉంది, తలకు మించి పాటలు పడుతున్నావు, అవకాశం అనేది మాకు కూడా వచ్చింది. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. బోండా ఉమామహేశ్వరరావు గారు, మేము మిమ్మల్ని ఎప్పుడు ప్రజా వ్యవస్థలో జరిగే అన్యాయాలను నిలదెత్తనామే కానీ వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఇది గమనించాలి. ఏ నాయకుడైనా, అధికారంలో ఉండేవాడైనా, అధికారంలో లేని వ్యక్తులైనా ఇది గమనించాలా. దీన్ని గమనించి మనం పరివర్తన చెందాలా. పరివర్తన చెంది ఎదుటివాడిని ఎందుకు తిట్టాలా? ఎదుటివాడిని తిట్టి ఇప్పుడు కొడతావా? అవినాష్ ఇంటికి పోయి కొడతావా? ఇప్పుడు బోండా ఉమా చరిత్ర ఏంది, అవినాష్ కుటుంబ చరిత్ర ఏంది, ఎల్లంపల్లి శ్రీనివాస్ చరిత్ర ఏంది, మల్లాది విష్ణు చరిత్ర ఏంది, పేరు నాని చరిత్ర ఏంది, విజయవాడ ప్రజలందరికీ తెలుసమ్మా. నీకు నాకే కాదు, అక్కడ విజయవాడ ప్రజలందరికీ తెలుసు. విజయవాడ పుట్టిందే రౌడీ రాజకీయం మీద. పూర్వం నుంచి ఎప్పుడు రాధారంగా గారి కన్నా ముందు కూడా ఆ విజయవాడలో రౌడీ రాజకీయమే పుట్టింది. రౌడీ రాజకీయం నుంచే రాజకీయ నాయకులు బయటకు వచ్చారు. వాళ్ళు రూపాంతరం చెంది రాజకీయ నాయకులు అయ్యారు. ఆ కోవల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. నువ్వేం తక్కువ తినలేదు కదా బోండా ఉమా కూడా. అది తెలుసుకొని మాట్లాడు, తెలుసుకొని నీ విలువను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు తిట్టినంత మాత్రాన మా ఒంటి మీద నిలబడే ఏం కాదు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఈ బ్యాంకులో వేసుకొని, ఈ తిట్లన్నీ బ్యాంకులో వేసుకొని మేము ఆ రోజు డిపాజిట్ని డ్రా చేసుకుంటాం. మా గవర్నమెంట్ వచ్చి డ్రా చేసుకొని మేము కూడా ఒక పుస్తకం చదువుతాం. అప్పుడు తెలుసుద్ది నీకు మనసుకి ఎక్కడ ఎంత బాధ కలుగుద్దో అని. ఎదుటి వ్యక్తిని గబక్కన తోలనాడి మాట్లాడటం అంటే మన మీద మనం ఉమ్మేసుకున్నట్టేనమ్మా. ఇవాళ నువ్వు తిట్టావు, రేపు నేను తిడతాను. ఇంకో రోజు చంద్రబాబు నాయుడే చెబుతాడు, ఏమమ్మా నేను తిట్టమన్నాను నిన్నని. ఆయన ఒడ్డును కూర్చొని అప్పుడు ఎప్పుడు ఎవరు బురదలో పోయేది నువ్వే కదా. కాబట్టి ఉమాగారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాటి వ్యక్తిని, నీకు మళ్ళీ సాటి శాసనసభ్యులు, నీకు మళ్ళీ సాటి పొలిటీషియన్స్, నీకు మళ్ళీ సాటి స్థానిక నాయకులు
గౌరవించండి. ప్రభుత్వ పరంగా నిరసన కార్యక్రమాన్ని చల్లా చెదరు చేయొచ్చునే కాదన్నాం. కానీ నోటితోటి మాట్లాడతాం అంటే మీరు మాట్లాడితేనేమో సుభాషితాలను, వైసీపీ వాళ్ళు మాట్లాడితే బూతులు అనుకోవటం అనేది చాలా పొరపాటు. ఇవన్నీ ఖచ్చితంగా మేము ఎల్లకాలం మీకు అనుకూలంగా ఉండదు. మాకు అనుకూలమైన రోజులు వస్తాయి. అనుకూలమైన రోజున వచ్చినప్పుడు నీ పాటలు భగవంతుడికి వెళ్తాయి. శారీరకంగా కూడా దాడికి పాల్పడ్డారు కదా సార్. మొన్న ఈ మధ్య చూసుకుంటే కోడిగుడ్లతో ఆ బ్రాహ్మణుల మీద వేయటం, ఒక బ్రాహ్మణుడు అని కూడా చూడకుండా కోడిగుడ్లతో దాడి చేయటం, కొట్టటం, ఇట్లా ఇవన్నీ పోలీసులు అయితేనేమి పోలీసుల అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ఆ గుండాలను తీసుకొచ్చి వాళ్ళ చేత కొట్టించడం, జెండాను తీసుకుపోయి నేల కింద వేసి తొక్కటం, ఇట్లాంటి అనుచిత చర్యలన్నీ చేపిస్తున్నారు కదా సార్. ఇవేనా మా అరాచకం అంటే? అధికార పార్టీ అరాచకం అంటే వాళ్ళు కళ్ళారా లైవ్ లో చూపించారు. ఇప్పుడు కులాన్ని పక్కన పెడితే అసలు కోడిగుడ్లతో కొడుతున్నాయిందమ్మా. కులం పక్కన పెట్టండి, ఆయన బ్రాహ్మణ లేకపోతే ఇంకో కులం అనేది పక్కన పెట్టండి. కుల ప్రస్తావన పక్కన పెడితే అసలు కోడిగుడ్లతో ధర్నాలో కూర్చున్నాడు కొట్టడం ఏంది? ధర్నాలో కూర్చున్నాడు రంగాన్ని చంపిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదొక్కసారి మళ్ళీ గుర్తు చేశాడు బోండావమ్మ. ధర్నాలో కూర్చున్నటువంటి మల్లాది విష్ణు గారిని కోడిగుడ్లతో కొట్టించి టీడీపీ కార్యకర్తలతోటి వాడు పట్టుకున్న జెండా కర్రలతో కొట్టించిన సంగతి మనం కళ్ళారా లైవ్ లోనే చూసాం. దీన్నే అరాచకం తారాస్థాయికి పోయింది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యకర సంఘటనలు చేశాడు, విధ్వంసం చేశాడు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మీద తిడతారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మల్లాది విష్ణు కాడికి పోయినా జగన్మోహన్ రెడ్డిని అనాల్సిందే, ఎల్లంపల్లి శ్రీనివాస్ కాడికి పోయినా జగన్మోహన్ రెడ్డిని అనాల్సిందే, ఇంకొక చోటకి పోయినా జగన్మోహన్ రెడ్డిని అనాల్సిందే. వీళ్ళు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి ముఖ్యమంత్రి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు ఒక జగన్మోహన్ రెడ్డి, వెనక ఒక జగన్మోహన్ రెడ్డి. మాకు ప్రచారం అక్కర్లేదు, వాళ్ళ ప్రచారమే మాకు సఫిషియెంట్గా సరిపోతుంది. నిన్న మాకు చెలవూరిపేటలో కూడా రజనమ్మ గారిని పాపం పోలీసులు ఈడ్స్కి వెళ్ళారు. అది కూడా ప్రత్యక్షంగా చూసాం. ఒక మహిళ అనేది కూడా చూడకుండా మహిళా పోలీసులు ఈడ్స్కెళ్ళారు. మహిళ అనేది కూడా చూడకుండా ఆమెను కిందకి పడేసి ఈడ్స్కెళ్ళటం, ధర్నా చేసేవాడిని లాక్కెళ్ళటం అనేది తప్పు కదమ్మా. దుర్మార్గం ఎంతకాలం సాగదమ్మా. రాక్షసత్వం అనేది, రాక్షసత్వానికి ఖచ్చితంగా విరుగుడు ఉంటుంది. రాక్షసత్వానికి ఒక మంచి పరిపాలకుడు వస్తాడు. ఆ పరిపాలకుడు వచ్చినప్పుడు ఈ రాక్షసులందరూ కనుమరుగైపోతారు. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన రాక్షస పరిపాలన, తెలుగుదేశం పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలన, అణచివేతకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిపాలన మనం ప్రత్యక్షంగా ఇవాళ అనేక చోట్ల ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని లాగే అవతల పడేశారు, బొత్స సత్యనారాయణ గారిని లాగే అవతల పడేశారు, బోరద కళ్యాణి గారిని లాగే అవతల పడేశారు. ఇక్కడ అనేక చోట్ల అక్రమ కేసుల్లో కూడా వీళ్ళు ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకుపోయి జైల్లో వేయటం, అక్రమ కేసులు ఎక్కువ, హౌస్ అరెస్ట్లు, వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేయడం, ఇలాంటి అక్రమ కేసులు అన్ని పెట్టేస్తున్నారు సార్. అన్ని అక్రమ కేసులు, ఒక్కటి కూడా సక్రమైన కేసు లేదు. చట్టపరంగా పోలీసులు వ్యవహరించడం లేదు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ఉద్యోగం చేస్తున్నారు. అదేమంటే ఆ నాయకులు అట్లా చెబుతున్నారు, వాళ్ళని కూడా మనం తప్పట్లేము. పోలీసుల చేత తెలుగుదేశం నాయకులు ఆ రకంగా పనిచేయాలి. రమ్మనండి, ఓపెన్గా రమ్మనండి. ఎక్కడైనా ఏ ఛాలెంజ్కైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రారు. మీరు రావాలంటే చుట్టూ ఒక 1000 మంది పోలీసులు నేర్చుకొని నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాండి అని లోకేష్ గారు అంటాడు. నిన్న మా ఊళ్ళో గుంటూరులో ఆయన ఆల్పాటి రాజా గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటాడు. చుట్టూ పోలీసులు పెట్టుకొని నువ్వు ఛాలెంజ్ చేసేదేంది? కానీ ఒక టీవీ డిబేట్లో కూర్చొని లైవ్లో అటు నువ్వు కూర్చో, ఇటు వైసీపీ వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, లేకపోతే మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్తారు. నేను నడి రోడ్డు మీద కూర్చున్నాను, నీ చుట్టూ 1000 మంది పోలీసులు ఉంటారు, ఇంక మమ్మల్ని అడగా అంతా రానిస్తే ఖచ్చితంగా సమాధానం.
ఇప్పుడు మనకు రాజమండ్రిలో చూసుకుంటే ప్రీ మెడికో చదువుతున్నటువంటి ప్రియాంక కేసులో కూడా మనం ఆధారాలని చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఏం చెప్తారు? ఆ అమ్మాయి మృతి చెందినట్లు కూడా నిర్ధారణ అయింది. డాక్టర్ ప్రియాంక అవును సార్. పీజీ చదువుతుంది. పీజీ చదువుతున్న అమ్మాయి అదేదో వాళ్ళ ఫ్రెండ్ ఆమె కలిసి స్కూటర్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఎవరో జోసఫ్ అనే అతను, ఇంకొక అతను, ఇద్దరు వ్యక్తులు కారుతోటి గుద్దారు. గుద్దినప్పుడు జనరల్గా మనమైనా ఎవరన్నా తగిలినప్పుడు కారు ఆపి వాళ్ళని వచ్చి లేపి ఏదో మంచి చెడ్డ చూసి పంపించాలి. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారని మళ్ళీ మళ్ళీ గుద్దారు. మళ్ళీ గుద్దింది కాక అమ్మాయి మెడ మీద నుంచి తల మీద నుంచి టైర్ పోయేటట్టు చేశారు. ఇది ఏమంటారు? దారుణం అంటారా? లేకపోతే ఇదేమైనా ధర్మయుద్ధమా? ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేయడం దారుణం అంటారా, ధర్మయుద్ధం అంటారా? తెలుగుదేశం హోంమంత్రి గారి లెక్కలో ఇది ధర్మయుద్ధం. హోంమంత్రి గారి లెక్కలో ఇది ధర్మయుద్ధం అన్నమాట. యాక్సిడెంట్ క్యాజువల్గా జరిగింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ అక్కర్ యాక్సిడెంటల్ అఫెన్స్ అని అంటారు. ఎందుకు ఆ మాట్లాడేది నాకు అర్థం కాదు. అంటేనేమో సిదిరప్పలరాజు కొడుకు గుద్దితేనేమో కల్పబుల్ హోమ్ సైడ్ సెక్షన్ వేసి మర్డర్ సెక్షన్ వేయటం. ఇక్కడ కావాలని 1-3 సార్లు గుద్ది చంపిందేనేమో ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ డెత్. అబ్బా, ఎక్కడుందమ్మా ఈ న్యాయం? ఎక్కడుందమ్మా ఈ చట్టం? ఏ పుస్తకాల్లో రాశారమ్మా? నిజంగా ఆ అమ్మాయిని మొదటిసారి గుద్ది వాడు భయపడి పారిపోతే అది యాక్సిడెంట్. మేము కూడా కారణం. ఆ మొదటిసారి గుద్దినప్పుడు కూడా ఆ అమ్మాయికి అనుకున్నంత దెబ్బలు కూడా ఏం తగలేదు. మనం అందరం విజువల్స్లో చూస్తానే ఉన్నాం. మనమేం చూడకుండా తర్వాత ఆ అమ్మాయి వెనక తిరిగి చూసిందనో, ఉరిని చూసిందనో వచ్చి మళ్ళీ గుద్దితే చనిపోకేముంటారని. మిగతా వాళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు, వార్తలు చెబుతున్నారు. ఆ ప్రియాంక అనే అమ్మాయి తాగి తాగినోడు కూడా కాదమ్మా మా లెక్క అయితే. తాగింది కాక గంజాయి కూడా తీసుకొని ఉంటారు. గంజాయి తీసుకుంటేనే విచక్షణ కోల్పోతారు. తాగిన వాళ్ళు లెక్క వేరు, గంజాయి తీసుకున్న వాళ్ళు లెక్క వేరు. గంజాయి తీసుకున్నవాడికి విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోయి క్రోధం పెంచుకుంటాడు. క్రోధం పెంచుకొని ఆ క్రోధంలో ఏం చేస్తున్నాడో ఏందనేది కూడా వాడికి అర్థం కాని రీతిలో కొట్టి చంపారు. గుద్ది చంపారు. 1-4 సార్లు గుద్ది చంపారు. తల మీదగా కారే ఎక్కించారు. ఆ అమ్మాయి చనిపోయింది కూడా బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోయింది, కానీ మిగతా బాడీలో దెబ్బల వల్ల, బాడీలో జరిగినటువంటి ఇంజరీస్ వల్ల చనిపోవాలి. తల మీదకి కారు ఎక్కించారు కాబట్టి ఆ బ్రెయిన్ డెడ్ అయింది. ఆ బతికినన్ని 4 రోజులు కూడా వెంటిలేటర్ మీద బతికింది, కానీ న్యాచురల్గా బ్రతుకు జీవనం అనేది సాగలేదనేది డాక్టర్లు, వైద్యులు వాస్తవంగా చెప్పారు. మరి ఇంత దారుణం చేస్తుంటే వాళ్ళనేమో తీసుకుపోయి అమ్మని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని. నిన్నేమో మా చింతాల రవి, ఆంధ్రాల వలస ఇన్ఛార్జి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనకు పోయినప్పుడు ఎవరో ఒక లేడీ ఎస్ఐ జనం మధ్యలోకి వస్తే వెళ్ళిపోమ్మా నువ్వు జనం మధ్యలో ఎందుకని చెబితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతే లేడీ ఎస్ఐని అసాల్ట్ చేశారని, లేడీ ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారని, లేడీ ఎస్ఐ మీద దుర్మార్గం చేశారని ఆ చింతాల రవికుమారు ఇంకా 27 మంది మీద కేసులు పెట్టి ఇవాళ నడి రోడ్డు మీద తీసుకుపోయారు. నడి రోడ్డు మీద సంఖ్యలేసి తీసుకుపోయారు. చట్టంలో ఎక్కడా సంఖ్యలేసి తీసుకుపోమని చెప్పలేదమ్మా. నాకు తెలిసి నేను 38 సంవత్సరాల సర్వీస్ ఉన్న న్యాయవాదిని, ఎక్కడా చెప్పలా.
ఇటువంటి చిన్న చిన్న నేరాలకి ఊరేగింపులు చేయమని చెప్పాలా? నువ్వేమో ఉద్దేశపూర్వకంగా గుద్దినటువంటి వ్యక్తులనేమో ధర్మయుద్ధం చేశారని జైల్లోకి తీసుకుపోయావు. ఏమీ చేయనటువంటి మా చింతాడు రవికుమార్ ఆంధ్రాల వలస ఇన్ఛార్జి గారిని టౌన్ మొత్తం ఊరేగించి రిమాండ్కు పంపించారు. ఎంత దారుణం అమ్మా! అసలు ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుందా, రాక్షస పాలన నడుస్తుందా? ఇది రాక్షస పాలన, అందుట్లో డౌటే లేదు. మనం పురాణాల్లో వింటున్నాం, లేకపోతే ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాం. రాక్షసులు ఎట్లా పరిపాలిస్తారో ఆ పరిపాలించే విధానం ఎట్లుంటది. మంచోడు అనేవాడు భూమి మీద ఉండకూడదు. మనకు సంబంధించినటువంటి చట్టపరంగా మనకు అనుకూలమైనటువంటి వ్యక్తులే ఉండాలా అనే నినాదంతో రాక్షస పాలన సాగిస్తున్నారు. వాళ్ళు సాగించుకొని అన్నాలు సాగిస్తారు. ఇంకా 2 నెలలు అయింది. ఇంకా 2 నెలలు ఉంటుంది. అంతకన్నా మీకేముండదు. ఇంకొక 25 నెలలు ఉంటుంది మీకు పరిపాలన ఉంటే. ఏం చేస్తారు? వ్యవస్థను చంపేయండి. ఇంకెందుకు? ఉన్నటువంటి 5.5 కోట్ల మందిని చంపేయండి అమ్మా. చంపేస్తే చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో శ్మశానాన్ని వెళ్ళుకోవచ్చు. చెప్పే పని లేకుండా ఎవరికి ఏ నీడ్స్ అక్కర్లేదు. అందరూ చనిపోతే నీడే ఉండదు కదా. వ్యవస్థలో అందరూ చనిపోతే ఏ వ్యక్తి యొక్క నీడ అవసరం లేదు. ప్రభుత్వం తెచ్చాల్సిన పని లేదు. ఆయన ఒక్కడే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలన చేస్తున్నారు, రాక్షస పాలన చేస్తున్నారు. ఈ రాక్షస పాలన ఖచ్చితంగా అంతమందిస్తారు. ప్రజలు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ప్రజాగ్రహానికి గురైనటువంటి ఏ నాయకుడు బ్రతికి బట్టగట్టినటువంటి పరిస్థితి లేనే లేదు. ప్రియాంక మర్డర్ కేసు కావచ్చు, లేకపోతే విష్ణు గారి మీద, లేకపోతే అవినాష్ మీద దూషణ పర్వం కావచ్చు, లేకపోతే డిఎస్సి అక్రమాలు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ చర్యలన్నీ ప్రజాగ్రహానికి దగ్గర అవుతున్నాయి. ప్రజాగ్రహానికి వాళ్ళు ఖచ్చితంగా లోనవుతున్నారు.